శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జెరమియా చాప్టర్ 1 verse 9 నేను చదువుతున్నాను, చూడండి. మీరు కూడా వాక్యమును ధ్యానించండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈరోజు వాగ్దానము, నీ నోట ఆయన మాట ఉంచి ఉన్నాడు. నేను ఎలా మాట్లాడాలి ఈ సిట్టింగ్లో, లేకపోతే ఎలా నేను ఆన్సర్ చేయాలి, ఈ ఇంతమంది పెద్దల ముందు నేను ఎలా మాట్లాడాలి, బహుశా ఒక వ్యవహారం మధ్యలో ఉంటే ఏం సమాధానం చెప్పాలో నీకు అర్థం కాకుండా ఉందా, నేనేం మాట్లాడితే ఏ కష్టం వస్తుందో అని సైలెంట్గా ఉంటే ఎలాగుంటుంది, చెప్పకపోతే నేను సైలెంట్గా ఉంటే నిజముగా నన్ను దొంగ అంటారు, లేకపోతే నేను అవినీతిపరుని లేదా అవినీతిపరురాలని అంటారు. మాట్లాడాలి, ఏదో ఒకటి, ఏం మాట్లాడను అని అనుకుంటున్నావా? దేవుడు నీ నోట మాట ఉంచి ఉన్నాడు, నువ్వు మాట్లాడబోతూ ఉన్నావు. లేకపోతే నేను సేవ చేయాలనుకున్నాను, దేవుడి గురించి చెప్పాలనుకున్నాను, నాకేం రాదు కదా, నేనేం చెప్పగలను అని అనుకుంటున్నావా? నువ్వు నిలబడు, దేవుడే నిన్ను వాడుకుంటాడు. నువ్వు నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ నీ నోటిని నింపుతుంది. నువ్వు ఏ రంగంలో ఉండి నేను మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, రేపు ఆ పెద్దల ముందు ఎలా మాట్లాడాలి, చిన్నల ముందు ఎలా మాట్లాడాలి, లేకపోతే ఇంత పెద్ద సమస్యలో నన్నే టార్గెట్ చేశారు, నేను వీళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పాలని అనుకుంటున్నావేమో. ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ఆయనకి ఆ తెల్లవారి మధ్య నల్లవారి మధ్య సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన తెల్లవారి పక్షంగా మాట్లాడితే నల్లవారు దూరం అయిపోతారు, నల్లవారి పక్షంగా మాట్లాడితే తెల్లవారు దూరం అయిపోతారు. అలాంటి సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, కొంచెం టైం తీసుకున్నాడు. పలానా రోజు నేను మాట్లాడుతాను అన్నాడు. ఆ 2-3 రోజులు టైం తీసుకుని అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు, ఏం చెప్తాడు. ఏది చెప్పినా అతను పదవి పోతుంది అక్కడ, ఏది మాట్లాడినా సమస్య, అంత పెద్ద కష్టం వచ్చి పడిపోయింది. ఆయన దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థన చేశాడు. కీర్తన 34వ అధ్యాయం ద్వారా దేవుడు దర్శించాడు. నేను ఏడుస్తున్నాను, నాకు సమాధానం కావాలి బాబు అంటే కీర్తన 34వ అధ్యాయం చదువుతూ ఆయన వేలు పెట్టుకుని కీర్తన 34వ అధ్యాయం అంతా కూడా ఎన్ని మార్లో దాన్ని చదువుతుంటే ఆయన ఏడ్చిన ఏడుపుకి ఆ పేపర్ అంతా నలిగిపోయింది. బైబిల్ కొత్తగా ఉంది, పేపర్ ఒక్కటే నలిగిపోయింది. ఆ సమయం ఆసనం అయిపోయింది. ఉదయాన్ని లేచాడు, ఆయన రెడీ అయ్యాడు, ప్రెసిడెంట్ హోదాలోనే వెళ్ళాడు. మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. ఆయనను పరిశుద్ధాత్ముడు ఆవరించి తెల్లవారికి నల్లవారికి ఆమోదయోగ్యమైన మాటను దేవుడు అనుగ్రహించాడు. వెంటనే నల్లవారు తెల్లవారు కూడా వారి ప్రభుత్వాన్ని అంగీకరించారు.
అందరూ ఆశ్చర్యపోయారు. అబ్రహాం లింకన్ ఎంత తెలివిగా మాట్లాడాడు, ఈయనకి ఎలాగొచ్చింది ఇంత గొప్ప మాట, నాలెడ్జ్ అని అందరూ ఆశ్చర్యపోతే మీడియా అంతా వచ్చి అడిగారు, మీరు ఎలా మాట్లాడారు, ఎంత టెక్నికల్గా మీరు మాట్లాడారు, ఎంత జ్ఞానంగా మాట్లాడారంటే అతను అన్నాడు, నేను కాదు మాట్లాడతా, దేవుడు నాకు ఇచ్చిన మాట అది, నా నోట ఆయన మాట పెట్టాడు అని చెప్పి ఆయన చదివిన బైబిల్ ఆ కీర్తన 34వ అధ్యాయం అంతలాగా ఆయన ఎలాగా వేలుతో దాన్ని లైన్ చేసుకుంటూ ఆ పడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వాక్యం ధ్యానం చేశాడో ఆ మీడియా అంతా కూడా ఆశ్చర్యపోయారు, లోకమే ఆశ్చర్యపోయింది. ఈరోజు ఎంతమంది ప్రెసిడెంట్లు మారుతున్నా వారందరూ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసే ఆ గ్రంథం ఈరోజు ఆ బైబిల్ కొత్త బైబిల్లాగా ఉంటుంది. అది అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అబ్రహాం లింకన్ వాడిన బైబిల్ని వారు ప్రమాణ స్వీకారానికి ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఈ సంగతులు నేను విన్నప్పుడు, చరిత్ర ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అంటే దేవుడు ఎంత పెద్ద పోరాటమా, ఎంత పెద్ద సమస్య అయినా మన నోట ఆయన మాట పెడతాడంతే. ఈరోజు నీ కుటుంబాల మధ్య నువ్వు మాట్లాడవలసి ఉందేమో, లేకపోతే నీ అన్నదమ్ముల మధ్య, లేకపోతే నీ భర్త దగ్గర, నీ భర్త ఇంటి వారి దగ్గర, లేకపోతే నీ అమ్మ ఇంటి వారి మధ్య కానీ, ఆస్తి తగాదాల గురించి కానీ, లేకపోతే నువ్వేం మాట్లాడితే ఏ నింద నీ మీద వేద్దామని శత్రువులందరూ రెడీగా ఉన్న ఆ సమయంలో దేవుడు నీ నోట ఆయన మాట ఉంచుతున్నాడు. గొప్ప వాగ్దానము, ఆయన మాట నీ నోట ఉంచుతున్నారు. ఎంత మాట, నేను మళ్ళీ చదువుతాను చూడండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఒక్క మాట కాదు, మాటలు, కొన్ని వర్డ్స్ దేవుడు నీ నోటిలో ఉంచారు. నువ్వు టకటకటకటగా మాట్లాడతావు, అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది. నువ్వు మాట్లాడిన చోట ఆత్మక్రియ జరుగుతుంది, సమాధానము అక్కడ కలుగుతుంది. పరిశుద్ధ ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ దేవుడు మనకిచ్చేటువంటి పరిశుద్ధ వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తెరవండి. జీవం గల దేవుని సన్నిధానంలో ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకిచ్చే మాటను ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. 18 కూడా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును, చూడండి, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నాతో ఈ మాట చెప్పండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గట్టిగా చెప్పాలి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో, గట్టిగా చెప్పాలి, నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీళ్లు లేని లోయను నీళ్లతో నింపటం, ఆ నీళ్లు మనుషులకి బ్రతకటానికి, తర్వాత వారి పశువులకును అందరికీ త్రాగటానికి నీళ్లు, ఎండిపోయిన లోయ, నీళ్లు లేని లోయ. దైవజనుడు ప్రవక్త ప్రకటిస్తున్నాడు, యెహోవా నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, మీరు ఈ లోయలో ఇంకా గోతులు తవ్వుకోండి. లోయ నిండితే చాలరా బాబు, అసలు లోయలో నీళ్ళు ఉంటాయా? లేవు కదా, ఎండిపోయింది. నేను ఆ లోయ దగ్గరికి వెళ్ళాం,
చూసినప్పుడు అనిపిస్తుంది అసలు ఈ లోయ ఎప్పుడైనా పూర్తి అవుతుందా. నేను ఈ ప్రవక్త చెప్పిన ఈ లోయ దగ్గరికి వెళ్ళాను, లోయలో నడిచాను. అసలు మామూలుగానే చాలా ఎత్తైన ప్రాంతం, అది ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి లోయలు ఇవి. ఈ లోయలో నీళ్లు లేవు అంటే ప్రవక్త ఏమంటాడంటే మీరు ఇంకా గోతులు తవ్వండి. లోయ ఓకే, లోయ తెలుసు కదా మీకు, లోయ ఉంటుంది కదా, ఆ లోయలో ఇంకా మీరు బావిలాగా తవ్వండి, గోతులు తవ్వండి. అసలు దైవజనుడు మాట్లాడుతూ ఉంటే దేవుని క్రియ ఎలా జరుగుతుందో చూడండి. సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించు, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సెలవిచ్చింది ఏంటంటే గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. దేవునికి మహిమ కలుగును గాక. పైగా అది 18వ వచనంలో ఏమన్నాడంటే అది ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఈ దినము దేవుడు మీ అందరికి ఇచ్చే వాగ్దాన ఆశీర్వాదం అది. మీ దగ్గర ఎండిపోయిన లోయలు, మీ వ్యాపారము, మీ కుటుంబము, మీ పాడి పంటల్లో అన్నీ డ్రై అయిపోయింది, ఏది లేవు. ఉన్న మట్టికి బంగారం కూడా తాకట్టు పెట్టేసాను, అన్నీ అయిపోయినాయి. ఇంకా అప్పులు చేసి మరీ కూడా నేను ముందుకు వెళ్ళాను, నా జీవితం ఇలాగ అయిపోతుందని అనుకోలేదని అనుకుంటున్నామేమో. అయినా పర్వాలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వర్షము రాకపోయినా ఏమన్నాడు, గాలి అందరు చెప్పరే మీరందరూని, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా. ఆమేన్. అందరూ కుడి చేయి పైకెత్తి చెప్పాలి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా ఇది యెహోవా దృష్టికి అల్పమే. రెండు చేతులు పైకెత్తండి. ఓ సాతానా నా మాట విను. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయను దేవుడు నింపుతాడు. ఇది యెహోవా దృష్టికి, యేసయ్య దృష్టికి ఇది అల్పమే. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎవరిచ్చినా, ఎవరు ఇవ్వకపోయినా, ఎవరు ఆదుకున్నా, ఎవరు ఆదుకోకపోయినా, అవకాశాలు ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఒంటరి అయిపోయినా అనుకుంటున్నావు కదా, ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఏది నీ ఎండిపోయిన స్థితి సమృద్ధి గల వాటర్తో దీవెన కలిగిన లోయగా, కెరటం కొట్టే అంత వాటర్ సమృద్ధి నీకును, నీ పిల్లలకి, నీ మందలకి, నీ పశువులకును త్రాగుటకు. ఏమవుతుంది? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. ఈ లోయ నీళ్లతో నింపబడును. లోయ అనేది శ్రమను సూచిస్తుంది. ఆమేన్. నీళ్ళు అనేది ఆశీర్వాదం. నీళ్ళు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. నీళ్ళు దేవుని ఆత్మను సూచిస్తుంది. నీరే ప్రాణాధారం. ఆమేన్. నీరేంటండి? ప్రాణాధారం. చూడండి, వర్షాలు వచ్చినప్పుడు మనకి పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద లోయల్లాగా. వర్షాకాలంలో మనం ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఆ చెరువుల నిండా నీళ్లను నిలువ చేస్తారు. వర్షాలు రాని సమయంలో ఈ చెరువులో నీళ్లు తీసి పంటలు పండిస్తూ ఉంటుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీ జీవితంలో గొప్ప వాగ్దానము దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఏమన్నాడు అక్కడ? గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, వ్యాపారం బాగున్నా, వ్యాపారం బాగోలేకపోయినా, ఇస్తానన్న వాళ్ళు ఇచ్చినా, ఇస్తానని చెప్పి
మోసం చేసిన, చివరికి ఒంటరైపోయిన, అనాదిగా ఉన్నా, అయినా నీ లోయను ఆయన సమృద్ధిగా నింపుతున్నాడు. ఇది ఆయనకు అల్పమే. ఈరోజు మీరు నోట్ చేసుకోండి, మీకు దమ్ముంటే నమ్మండి, మిమ్మల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేసి తీరుతాడంతే. మిమ్మల్ని దేవుడు ఆరోగ్యవంతులుగా చేసి తీరుతాడంతే. నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఏముంది, ఏ ఆధారం ఉంది, ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఎలాగ వస్తుంది ఉద్యోగం, ఎలాగ నిలబడతాం, ఎలా ఇల్లు కడతాం, ఏ ఆధారం ఉంది స్థలం కొనుక్కోవడానికి, ఏ ఆధారం ఉంది చదివించటానికి, ఏ ఆధారం ఉన్నది పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేయటానికి? గాలియే గాని చెప్పాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాలి, ఆటోలో చెప్పాలి, ట్రక్కులో చెప్పాలి. ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలి. మీరు బస్ స్టాండ్లో దిగితే ఎవరైనా మీకు ఇబ్బందిగా ఉన్నవారు కనబడితే మీరు మొదలెట్టాలి ఏంటి? నా ప్రియ సహోదరులరా, యేసయ్య ఈరోజు వాగ్దానం ఇచ్చాడని చెప్పాలి. ముందే గాలి ఏ గాని అన్నారు అనుకోండి, మీరే గాలి తుఫాన్లా కనపడితే వాళ్ళు పారిపోతారు. డ్రైవర్ దగ్గర గాలి ఏ గాని అన్నావు అనుకో, బాబు గాలి వచ్చేసిందేమని ఆడు స్టీరింగ్ వదిలి నిన్ను గోతులకు పడేస్తాడు. ముందు ఏం చెప్పాలి? అందుకే శుభాలు అనేది పెడతారు, ఉత్తరాలు రాసేవారు పూర్వం. అల్లుడి గారికి లేకపోతే అమ్మాయికి, అమ్మకి, నేను ఇక్కడ క్షేమం. తర్వాత ఏంటి? మీరు అక్కడ క్షేమం, మేము ఇక్కడ బాగున్నాం, మీరు అక్కడ బాగున్నారు. ముందు ఎంత సొద ఉండాలి. ఇదంతా గ్రీటింగ్స్ అంటారు దాన్ని, ఏమంటారు? అప్పుడు చెప్తారు సబ్జెక్టు, మరి ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఇలా రోగం ఉందా, అది ఉందని. డైరెక్ట్గా రోగం ఉందంటే చచ్చిపోతారు. ఎవరికైనా సావు కవర్ చెప్పాలంటే ముందేం చెప్తారు? చెప్పాలి. అదే కొంచెం నీరసంగా ఉందంట, అదే హాస్పిటల్ తీసుకెళ్ళారట, అయ్యో లేదు కొంచెం పర్వాలేదంట, మళ్ళీ కాసేపు ఉన్నాక ఊపిరి కొంచెం స్లోగా, గుండె స్లోగా కొట్టుకుంటుందంట. అలా మధ్యాహ్నానికి చెప్తారు, సాయంత్రం 4 గంటల బస్సు ఎక్కి ముందు, అదే ప్రాణం పోయిందంట అని. మీరు ఎవరికైనా చెప్పినప్పుడు మనకి అసాధ్యమైనది దేవునికి సాధ్యము, నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. నీవు చేయలేనిది, ఇది ఇంకా నాకే ఇంత జ్ఞానం ఉన్నది, నేను ఇంత ఆలోచిస్తున్నాను, నా వల్లే కాకపోతే ఇంకెవరి వల్ల కాదనుకుంటావు కదా. పిచ్చివాడా, పిచ్చిదానా, నీకంటే గొప్పవాడొకడున్నాడు. ఆయన రాజులకు రాజైన వాడు, వైద్యుడైన వాడు. హల్లెలూయా చెప్పండి, గొప్పగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్యకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నీ లోయను నీళ్లతో నింపుతాడంతే. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా, ఇస్తానన్న కట్నం ఇవ్వకపోయినా, కొంతమంది తల్లిదండ్రులు కుమార్తెలకి అరువు కట్నం చెప్పేస్తారు. పెళ్ళైన తర్వాత సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ అమ్మాయి వాళ్ళ తండ్రిని అడగలేదు, భర్తను కాదనలేదు. భర్త అంటాడు, అడుగు తెస్తావా మీ అమ్మ? అవును తేవాలి. అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే వారి దగ్గర పరిస్థితులు బాగోలేకపోతే వారిని అడగలేదు. కొంతమంది యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలు నలిగిపోతుంటారు. అయినా వారిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని లోయ నిండిపోయే అంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడు నీ చేతికి ఏది ఇచ్చాడో దాంట్లోనే అభివృద్ధి వస్తుంది. ఎట్లా వస్తుందంటే అంతే, అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి అగోచరం. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, భయపడకండి, గాలియే గాని, తర్వాత గట్టిగా చెప్పాలి, వర్షమే గాని రాకపోయినను, ఎవరిచ్చినా ఎవరు ఇవ్వకపోయినా, ఉద్యోగాలున్నా ఉన్న ఉద్యోగాలు పోయినా,
నీవు నమ్మిన వాడు నిన్ను అనాదిగా విడువాడు. నీ లోయ సమృద్ధిగా ఫుల్ అయిపోతుంది. అంతే. మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలు మీరు కొత్త కారులో ప్రార్థనకు రాబోతున్నారు. నూతనంగా మీరు భూములు కొనుక్కోబోతూ ఉన్నారు. మీ ఇంట్లో అప్పులు దరిద్రం అంతా పోయి మీ ఇంట్లో ఐశ్వర్యము మీరు కన్నులారా చూస్తారు. నువ్వు మొదట యేసుకి స్థానం ఇచ్చావంటే అన్ని ఫట అయిపోతారు. మీ హృదయంలో నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదండి, మరి ఆల్రెడీ ఇప్పటి నుంచో నమ్ముకున్నానండి, కోటాలిట అయి పెట్టానంటే నువ్వు పైకి పెడుతున్నావు, మాట్లాడుతున్నావు, కానీ నీ హృదయం అంతటిలో దేవుని వాక్యము లేదు. వాక్యము నీ హృదయంలో ఉంటే అప్పుడు నీ నోటప్పుడు ఏమొస్తుందంటే వాక్యము సంబంధించిన మాటలు వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు వచ్చిస్తుంది అన్నాడు. ఏంటి, మనం ఎక్కడికైనా కూర్చున్నప్పుడు ఎవరినైనా మీరు పరీక్ష చేయండి, సరదాగా ఏదైనా సబ్జెక్ట్ మొదలెట్టండి, వారు ఆ మాట మాట్లాడుతూ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. వారి హృదయంలో బంగారం ఉందనుకోండి, వారు చివరిలో అయినా మధ్యలో అయినా ఎక్కడో చోట బంగారం మాట ఎత్తుతారు. ఈ మధ్య బంగారం పెరిగినట్టుంది కదా, ఏంటి, మళ్ళీ ఈ మధ్య బంగారం తగ్గిపోయినట్టుంది కదా. నీ మనసు అంతా బంగారం మీదే ఉందనుకో, ఎంత బైబిల్ పట్టుకుని తెల్లసారి కట్టుకుని స్తుతి 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 అన్నా కానీ లోపల బంగారం 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 అంటున్నట్టు. నీ గుంటే పెరిగిపోతుంది, రేటు పెరిగిపోతుంది. నీ గుండె కూడా ఏస్ 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 ఏసు అంటే నీ పనులన్నీ కూడా ఎస్ 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 అంటా ఉంటాడు ఆయన. ఆమేన్. మీ గుండె ఎలా కొట్టాలి చెప్పండి, మీ హృదయం ఏమనాలి, అందరు చెప్పాలి. పీస్ కాదు, యేసు అంటేనే రక్షకుడు, రక్షణ 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 అంటే ఆటోమేటిక్గా రక్షించబడిపోతావు. ప్రియులరా, దైవజనుడు అంటే వారందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట. 2 ఆశీర్వాదాలు దేవుడు మీ ముందు పెడుతున్నాడు ఈరోజు. గాలియే కానీ రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మళ్ళీ చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. చూడ, అంటే ఆల్రెడీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా సమస్యలు ఉన్నా పర్వాలేదు, ఇంకా మీరు సమస్యల్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ లోయ సమృద్ధిగా నీళ్లతో నింపబడబోతా ఉంది. ఏ రోగమున్నా, ఏ బాధ ఉన్నా, గాలియే గాని, అసలు ఇది మామూలు మాట కాదు. ఇది నా జీవితానికి ఈ మాట చాలనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఏంటది? గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా మీరును నీళ్లు మీ మందలను, చూడండి, మీరును మీ మందలను మీ పశువులను, మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. నీకు పెద్ద సమస్య కాదు. ఒకసారి చేతిలో డబ్బులు లేకపోతే, ఉన్న డబ్బులన్నీ అయిపోతే, దాచుకున్న డబ్బులు అయిపోతే, బ్యాంకులో డబ్బులు అయిపోతే, చాలామంది నిద్ర పట్టదు, ఎర్రోళ్ళ కింద అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతుంటారు. నీవెప్పుడు ఉబుకే తోటగానే ఉంటావు. ఆమెన్. ఈరోజు ఆశీర్వాదము నీకే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నింపబడుతుంది. నీ లోయ నీళ్లతో నింపబడేది, నీ లోయ నింపబడిన నీళ్ళు ఎవరికో కాదు, నీకును, నీ పిల్లలకి, మీ మందలకి, మీ పశువులకి సమృద్ధిగా నీళ్ళు వస్తాయి. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఎన్ని అప్పులున్నా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, అయిపోయింది నా చరిత్ర అనుకుంటున్నావేమో, నీవు ఇది నా వల్ల కాదు, దేవుడు దిగొచ్చినా కూడా నా సమస్యలు తీరవు అనుకుంటున్నావేమో, నీ సమస్య ఆయన దృష్టికి బహు అల్పమైనది, బహు స్వల్పమైనది.
ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. ఈ దినము దేవుడు నీ లోయను నీళ్లతో నింపుతున్నాడు. ఎక్కడో నుండి వచ్చేది కాదది. గాలి లేదు, నీరు లేదు. పరలోకము నుండి ఆజ్ఞ దీవెనగా మారింది. పరలోకము నుండి ఆశీర్వాదము నీ ఇంటి ముందుకు వచ్చి నిలుస్తుంది. మీ ఉద్యోగములో, మీ పొలములో, నీ పని పాటల్లో 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నన్ను దీవించటం నీకు అల్పమే. నా బాధలు, నా దుఃఖాన్ని, నా కన్నీళ్లను తుడిచివేయటం, ఆనందాన్ని నాకు ఇవ్వటం నీకు అల్పమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నువ్వు నిజమైన దేవుడవు. నీకు విరోధంగా నేను ఏదైనా చేస్తే నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవు పాపములను క్షమిస్తావు కదా. నాకు రక్షణ దయచే, నా ఇంటికి రక్షణ దయచే. నా ఇంటి వారు చేసిన పాపములు క్షమించు, నా బంధువులు చేసిన పాపములను క్షమించు, నా పాపములు క్షమించు. నా పాపాలు క్షమించని అడగండి. పాపాలు క్షమించేస్తాడైనా. నువ్వు అడిగితే నువ్వు రక్షించబడతావు. నీ నోటితో యేసు అని పిలుస్తావు. నీ నోటితో పాపాలు ఒప్పుకుంటే పరలోక రాజ్యం నీకు ఇస్తాడు, భూలోక భాగ్యం నీకు ఇస్తాడు. పరిస్థితులు ఎలాగున్నా దేవుడు మార్గములు సరళము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు నీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నీ ఎండిన లోయ పొంగి పొర్లు సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా ఇది యెహోవా దృష్టికి అల్పమే.